అతి తక్కువ ఖర్చుతో చార్ధామ్ యాత్రను పూర్తి చేయాలనుకుంటున్నారా? ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి ఆహార సమస్యలు లేకుండా, రెస్ట్ తీసుకోవడానికి మంచి రూములు దొరకాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది రిషికేష్లోని గంగా నది. రిషికేష్లో రొట్టెలు, బన్నులు, చపాతీలు తినలేక మా వంట కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి. చార్ధామ్ యాత్రకు బయలుదేరే తెలుగు యాత్రికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మన ప్రయాణంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అతి తక్కువ ఖర్చుతో చార్ధామ్ యాత్రను ఎలా పూర్తి చేసుకోవాలి, 9-10 రోజుల చార్ధామ్ యాత్ర ట్రిప్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మనం ఎక్కడెక్కడ స్టే చేయాలి, ముఖ్యంగా మనం తినే తిండి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2 రోజుల నుండి రొట్టెలు, చపాతీలు, బనులు ఇలాంటివి ఏ పడితే తింటూనే ఉన్నాం. మా కడుపులో పేగులు మాత్రం కదులుతూనే ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎంత వెతికిన నాణ్యమైన భోజనం మాత్రం దొరకట్లేదండి. ఇంక ఈ రొట్టెలు తినలేమని డిసైడ్ చేసుకొని సొంతంగా భోజనం ప్రిపేర్ చేసుకోవడానికి మార్కెట్కి వచ్చాం. ఇక్కడ మార్కెట్ అంటే చైనా మార్కెట్ లెక్క ఉంటుందనుకుంటారేమో, అదేం లేదు. ఇది మామూలుగా మన సైడ్ ఉన్న మార్కెట్ లెక్కే ఉంది, కాకపోతే చిన్నది. ఈ మార్కెట్లో అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి, కాకపోతే ఆలుగడ్డలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. తీసుకుందామని అడిగితే వద్దన్నారు. దాన్ని పక్కన పడేసి వంకాయ తీసుకుందామన్నా వంకాయ వద్దన్నారు. దాన్ని పక్కన పడేసాం. ఇక సొరకాయ తింటారేమోనని అడిగితే సొరకాయ కూడా వద్దన్నారు. ఇక నా వల్ల కాక మీరు వచ్చి తీసుకొని నేను పక్క వెళ్ళిపోయా. హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే కూరగాయలు కొనేశారు. ఇక ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, కారం ఇవన్నీ కొనడానికి కిరాణా స్టోర్కి వెళ్తున్నాం. ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి, రైస్ కూడా తీసుకోవాలి కదా అని చెప్పి రైస్ దగ్గరికి వెళ్తే మన రైస్ లెక్క అయితే లేవు. బాస్మతి రైస్ అయితే ఉన్నాయి, మిగతా రైస్ వచ్చేసి చాలా లావుగా ఉన్నాయి. మన రైస్కి ఈ రైస్కి చాలా తేడా ఉంది. కానీ వీటిలో ఏ సన్నగా ఉన్నాయో చూసి ఒక 5 కేజీలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఫుడ్కి సంబంధించిన వస్తువులన్నీ కొనేసాం, ఇంకా బయలుదేరేసాము. మనం వచ్చే దారిలో ఇదిగో చూస్తున్నాం కదా గంగా నది. మనం కూరగాయలు, కిరాణా వస్తువులు అన్నీ కొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. లైటింగ్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఒకసారి చూడండి గంగా నదిని, మంచి వ్యూ కదా.
లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఈ దేవాలయాన్ని టీటీడీ వారు నిర్మించారంట. ఒకసారి అక్కడ బోర్డు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అని రాసి ఉంది. ఈ దేవాలయం పక్కనే ఈ ఆశ్రమం చూడండి. ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని కూడా టీటీడీ దేవస్థానం వారు నిర్మించారంట. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆశ్రమంలోనే మేము రూమ్ తీసుకొని ఉన్నాం. అతి తక్కువ ధర, అంటే కేవలం 450 రూపాయలకే మంచి రూమ్ వస్తుందన్నమాట. చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే మన తెలుగు యాత్రికులకు ఇది అనువైన ప్లేస్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆశ్రమం లోపల మనం చూస్తున్నట్లయితే ఆ శ్రీనివాసుని ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలే కనిపిస్తాయి. అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే తెలుగు యాత్రికులకు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ ధరకే రూమ్ కూడా వస్తుంది. ఓకే, ఇంకా మన రూమ్కి అయితే మనకు కనిపిస్తున్న ఈ దేవాలయం సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి దేవాలయం. ఈ దేవాలయం ఎదురుగానే మేము ఉండటానికి 450 రూపాయలకి రూములు ఇచ్చారు. ఆ రూములు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 450 రూపాయల రూమ్ ఎలా ఉందో. డబుల్ బెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, బాత్రూంలో గ్రేజర్ ఉంది. వేనీళ్ళు కావాలంటే వేనీళ్ళు పోసుకోవచ్చు, చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు పోసుకోవచ్చు. నాకైతే చాలా పిచ్చగా నచ్చింది ఈ రూమ్. నా పనిలో నేనైతే వీడియోలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనోళ్ళు పాపం కష్టపడుతున్నారు, వంట ఎలా తయారు చేస్తున్నారు చూడండి. బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, వంట సామాను ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎలా వండుతారని చూస్తున్నారా? ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏంటి స్ప్రే బాటిల్ పెట్టి దాని మీద గిన్నె పెట్టి వండుతున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. అది చిన్న గ్యాస్, స్ప్రే బాటిల్ మాదిరిగా ఉంటుంది. దానికి ఒక చిన్న స్టవ్ వస్తుంది, దాన్ని అటాచ్ చేసి దాన్ని ముట్టించేసి దాని మీద ఇలా వంట వండుకోవటమే, అంతేనండి. గ్యాస్ ఉన్న ఈ చిన్న స్ప్రే బాటిల్ వచ్చేసి 160 రూపాయలు, దానికి ఉండే స్టవ్ వచ్చేసి 450 రూపాయలు. ఈ ఒక్క స్ప్రే బాటిల్తో మనం అన్నం, కూర, పాలు, టీ ఇలాంటి 3-4 వస్తువులు అయితే ఆ ఒక్క గ్యాస్తో చేసుకోవచ్చు అనమాట.